అసెంబ్లీ ఆవరణలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను ప్రభుత్వం మార్చింది. ఆయనకు చిన్న ఛాంబర్ను కేటాయించింది. ముందు కేటాయించిన కార్యాలయాన్ని స్పీకర్ కార్యాలయ అవసరాల కోసం కేటాయించింది. అసెంబ్లీ ఆవరణలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను ప్రభుత్వం మార్చింది. ఆయనకు చిన్న ఛాంబర్ను కేటాయించింది ప్రభుత్వం. అయితే ముందు కేటాయించిన కార్యాలయాన్ని స్పీకర్ కార్యాలయ అవసరాల కోసం కేటాయించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మాజీ సీఎం కేసీఆర్ ఛాంబర్ను మార్చడానికి గల కారణాలేంటి, డీటెయిల్స్ ఏంటి? గత అసెంబ్లీ సమావేశాల్లో గతంలో ఆనవాయితీగా వస్తున్న ప్రతిపక్ష కేటాయించిన ప్రభుత్వం కేటాయించింది. ఈ అసెంబ్లీ సమావేశాలు వచ్చే వరకు గతంలో కేటాయించిన అసెంబ్లీ ఇన్నర్ లాబీలో ఉన్న ఛాంబర్లు బయటి లాబీలో కాబట్టి అవుట్ లాబీలోకి కేటాయించడం జరిగింది. చిన్న గదిని మాత్రమే కేసీఆర్ కు కేటాయించడం జరిగింది. గతంలో ముందుగా కేటాయించిన గది స్పీకర్ కార్యాలయ అవసరాల కోసం తీసుకుంటున్నట్టు ప్రభుత్వం పరంగా వెల్లడించిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా పరిగణిస్తుంది. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్పీకర్ కు ఫిర్యాదు చేసేందుకు స్పీకర్ ను కలిసేందుకు వెళ్లారు. కేసీఆర్ కు కేటాయించిన ఛాంబర్ సరిపోదని పెద్ద ఛాంబర్ కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్పీకర్ ను కోరుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్రంలో కూడా ప్రోటోకాల్ సమస్య తరచూ తలెత్తుతుందని తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తుండడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తపరిచింది. ఈ రెండు అంశాలపై స్పీకర్ ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా స్పీకర్ ఛాంబర్ కు కొద్దిసేపటి వెళ్లారు. రైట్, థాంక్యూ శ్రీకాంత్. అసెంబ్లీ ఆవరణలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను ప్రభుత్వం మార్చింది. ఆయనకు చిన్న ఛాంబర్ను ప్రభుత్వం కేటాయించింది. అయితే ముందు కేటాయించిన కార్యాలయాన్ని స్పీకర్ కార్యాలయ అవసరాల కోసం కేటాయించింది ప్రభుత్వం. అసెంబ్లీ ఆవరణలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను ప్రభుత్వం మార్చింది. ఆయనకు చిన్న ఛాంబర్ను కేటాయించింది ప్రభుత్వం. అయితే ముందు కేటాయించిన కార్యాలయాన్ని స్పీకర్ కార్యాలయ అవసరాల కోసం కేటాయించింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చిన్న ఛాంబర్ సరిపోదు, కార్యాలయాల కోసం వేరే ఛాంబర్ను కేటాయించాలంటూ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం తీసుకెళ్లింది. అయితే కేసీఆర్ ఛాంబర్ను మార్చింది ప్రభుత్వం. ఆయనకు చిన్న ఛాంబర్ను కేటాయిస్తూ ఇదివరకే ఉన్న ఛాంబర్ను స్పీకర్ కార్యాలయ అవసరాల కోసం కేటాయించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారు అందిస్తారు. కళ్యాణ్, తెలంగాణ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయనకు గతంలో అంటే అసెంబ్లీ సెషన్ ప్రారంభమైన మొదట్లో ఒక ఛాంబర్ కేటాయించారు. ఎప్పుడు ప్రతిపక్ష నేత కేటాయించే ఛాంబర్ అది, ఆ ఛాంబర్ ని కేటాయించారు. అయితే ఇప్పుడు ఈ సెషన్ ప్రారంభమైన తొలి రోజు ఆ ఛాంబర్ ని మార్చేశారు. సీఎం కేసీఆర్ కు గతంలో మాజీ సీఎం కేసీఆర్ కు గతంలో కేటాయించిన ప్రతిపక్ష నేత హోదాలో కేటాయించిన ఛాంబర్ ని మార్చేశారు. దానికంటే చిన్న ఛాంబర్ ని ఇప్పుడు సీఎం పక్కన చాలా దూరంలో ఉండే ఒక ఛాంబర్ ని కేటాయించారు. అంటే కేసీఆర్ కి ఇచ్చిన ఛాంబర్ ని మార్చడం వెనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అవమానించేలా ఇలాంటి కార్యక్రమానికి దిగిందనే అభిప్రాయంలో స్పీకర్ కార్యాలయం ఉందనే అభిప్రాయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఉన్నారు. స్పీకర్ కి అంటే నిన్నటి వరకు కేసీఆర్ కోసం ప్రధాన ప్రతిపక్ష నేత కేటాయించిన ఛాంబర్ ని ఇప్పుడు స్పీకర్ కార్యాలయ అవసరాల కోసం వాడుకుంటున్నామని స్పీకర్ కార్యాలయం తీసేసుకుంది. మరో చిన్న ఛాంబర్ ని ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ కేటాయించారు. దీంతో ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పుడు స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ తో మాట్లాడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా. తమ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇంత చిన్న ఛాంబర్ తమకు సరిపోదు. ఛాంబర్ గతంలో కేటాయించిన ప్రధాన ప్రతిపక్ష నేతకు ఆనవాయితీగా ఏ ఛాంబర్ అయితే ఇస్తూ వచ్చామో గతంలో ఉన్న ఛాంబర్ ఇవ్వాలంటూ కూడా స్పీకర్ ను కోరేందుకు ఎమ్మెల్యేలు వెళ్లారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రోటోకాల్ అనేది సమస్యగా వస్తుంది. ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకి ప్రోటోకాల్ ఇవ్వట్లేదు అంటూ ఆ రెండు అంశాలపై కూడా స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ
ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ ఛాంబర్ మార్పు అనేది ఇప్పుడు అటు అధికార ప్రతిపక్షాల మధ్య ఒక యుద్ధ వాతావరణానికి తెరతీసిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ప్రధాన ప్రతిపక్ష నేతకు ఇస్తున్న ఛాంబర్ ని మార్చేసి దాన్ని స్పీకర్ కార్యాలయ అవసరాల కోసం వాడుకొని కేసీఆర్ కు మరో ఛాంబర్ ని కేటాయించడం, ఆ ఛాంబర్ లో సరైన సౌకర్యాలు లేవు, టీవీ పనిచేయట్లేదు, వాష్రూమ్ కి కనీసం గొల్లెం కూడా లేదు, ఇలాంటి అభిప్రాయాలు, ఇలాంటి అసంతృప్తిని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం కావాలని ఉద్దేశపూర్వకంగానే చేసుంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పీకర్ ఏం చెప్తారు, స్పీకర్ కార్యాలయం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది ఝాన్సీ రాణి. అలాగే కళ్యాణ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటోంది? అంటే ఇది ప్రభుత్వ పరిధిలో ఉండే అంశం కాదు. వాస్తవానికి అసెంబ్లీ అనేది టోటల్ గా స్పీకర్ నిర్ణయాధికారం మేరకే ఛాంబర్ల కేటాయింపు కానీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం అయినా తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే స్పీకర్ వద్దకే వెళ్లారు. తమ కార్యాలయాన్ని, గతంలో కేటాయించిన కార్యాలయాన్ని ఇవ్వాలి, ప్రోటోకాల్ ఇష్యూ లేకుండా చూడాలంటూ స్పీకర్ ను కోరేందుకు ఎమ్మెల్యేలంతా స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటే స్పీకర్ కార్యాలయం కోసం ప్రధాన ప్రతిపక్ష నేత ఛాంబర్ ని తీసుకోవడం ఎంతవరకు సబబు, ఇలాంటి అంశాలన్నింటి కూడా స్పీకర్ తో చర్చించబోతున్నారు. ఇందులో ఖచ్చితంగా అంటే స్పీకర్ నిర్ణయం అయినప్పటికీ వెనుక ముఖ్యమంత్రి గాని ప్రభుత్వం గాని ఉండి ఉంటుంది. ఖచ్చితంగా లేకుండా ఇలా కార్యాలయం మార్పు జరగదు అనే అభిప్రాయంలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అది 39 మంది బలమైన ప్రతిపక్షంగా ఉంది. 39 మందికి సరిపోయే ఛాంబర్, చాలా పెద్ద ఛాంబర్ ఉండేది ఇంతకు ముందు, దాన్ని మార్చి ఒక చిన్న ఛాంబర్ ని కేటాయించడం ఇది ప్రధాన ప్రతిపక్షాన్ని అవమానించడమే అనే అభిప్రాయంలో బీఆర్ఎస్ ఉంది. చూడాలి స్పీకర్ వివరణ తర్వాత బీఆర్ఎస్ నేతలు ఏం రియాక్ట్ అవుతారు. మళ్ళీ పాత ఛాంబర్ ని కేసీఆర్ కి ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ కేటాయిస్తారా, లేదా ఇదే కార్యాలయంతో సరిపెట్టుకోవాలి, తమకు గతంలో కేసీఆర్ కేటాయించిన ఛాంబర్ తో తమకు అవసరం ఉందని స్పీకర్ కార్యాలయం ఏమైనా స్పష్టం చేస్తుందా, ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు ఏం చేయబోతున్నారు, మీడియాతో వచ్చి ఏం మాట్లాడతారు అనేది మనం వేచి చూడాలి ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.